అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక తీపి కబుర్నైతే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. 50 సంవత్సరాల పెన్షను మరియు వితంతు పెన్షను మరియు దివ్యాంగ పెన్షను, అలాగే ఒంటరి మహిళా పెన్షన్లకు కాకుండా మొత్తం 25 కేటగిరీల్లో పెన్షన్లన్నిటికీ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. ఈ అప్లికేషన్ల స్వీకరణ ఎప్పుడు ఉండబోతోంది, ఎప్పటి నుంచి మనం అప్లికేషన్లు వేసుకోవచ్చు, అలాగే ఎప్పటి నుంచి పెన్షన్లు రావడం జరుగుతుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక తాజాగా తీపి కబురు అయితే అందించిందండి కూటమి ప్రభుత్వం. ఎప్పటి నుంచి పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందో చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశాన్ని కల్పించిన మన రాష్ట్ర ప్రభుత్వం మనకు జిల్లా నుంచి జిల్లాకు పెన్షన్లు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించిందండి. గతంలో పెన్షన్ డబ్బులను భారీగా పెంచడం ద్వారా పెన్షన్లను అందరికీ ఆమోదయోగ్యంగా చేసి పెన్షన్లను 4,000 రూపాయలు తీసుకునేలాగా ప్రభుత్వం అందరికీ సౌలభ్యాన్ని కలిగించడం జరిగింది. దివ్యాంగ సోదరులందరికీ వెరిఫికేషన్ను ప్రారంభించిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. దివ్యాంగ సోదరులు చాలామందికి ఇప్పటికే వెరిఫికేషన్ అయితే పూర్తి అయ్యింది. అయితే అర్హత ఉన్న వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది, అనర్హులైన వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. త్వరలోనే ఈ అనర్హులైన వాళ్లకు డీవెరిఫికేషన్ మళ్ళీ ఇంకొకసారి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పడం అయితే జరిగింది అసెంబ్లీ సాక్షిగా. ఎవరైతే ఉంటారో వాళ్ళ పెన్షన్ తొలగించేందుకు మనకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇస్తున్నట్టుగా కూడా కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ నెలలో ఖచ్చితంగా వెరిఫికేషన్ అయితే పూర్తి కావస్తుంది దివ్యాంగ సోదరులకు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. అతి త్వరలోనే ఈ వెరిఫికేషన్ పూర్తి అయ్యి అనర్హుల పైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పెన్షన్లు అయితే రద్దు చేయడం జరుగుతుంది. కొత్త పెన్షన్లకు దరఖాస్తు స్వీకరణ అయితే ఉండబోతోంది. ఎప్పటి నుంచి ఉండబోతోంది అంటే ఇది మార్చి నెల చివరి వారం నుంచి పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. 50 సంవత్సరాల పెన్షన్కి, అలాగే వికలాంగ పెన్షన్కు, దివ్యాంగ పెన్షన్కు, అదే కొత్తగా వితంతు పెన్షన్లకు, చేతి వృత్తుల వారికి, ఒంటరి మహిళా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. ఇక దివ్యాంగ సోదరులకు పెన్షన్ 40% కన్నా ఎక్కువ ఉన్న సదరం సర్టిఫికేట్ కలిగి ఉన్న దివ్యాంగ సోదరులకు మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక 50 సంవత్సరాల పెన్షన్ గురించి చూద్దామండి. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. కేవలం బీసీలకే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. కానీ ఒక అడుగు ముందుకేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కూడా అవకాశం కల్పించనున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ 50 సంవత్సరాల పెన్షన్కు అర్హతలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి, ఆధార్ కార్డులు కలిగి ఉండాలి, ఆధార్ కార్డులు ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి, అలాగే తెల్ల రేషన్ కార్డు ఏదైతే ఇచ్చారో స్మార్ట్ రేషన్ కార్డు, ఈ స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి, అభ్యర్థికి ఈకేవైసీ అనేది పూర్తి అయి ఉండాలి. మనకు రేషన్ కార్డు ఉండాలి అంటే, యాక్టివ్గా ఉండాలి అంటే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా చెప్పడం జరిగిందండి. మీరు ఇంకా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణాలకు వెళ్ళి అక్కడ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయండి. లేదా సచివాలయంకి వెళ్ళి అక్కడ అధికారులను కలిసినా కూడా మీకు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఇంకా అవకాశం ఉందండి, అవకాశం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వ పథకాలు అయితే పొందవచ్చు అనమాట. ఇక అంతేకాకుండా కొత్తగా ఎవరైనా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకున్నా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. మీకు రేషన్ కార్డు లేనట్టయితే, మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి మీరు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డుతో మీరు 50 సంవత్సరాల పెన్షన్కి కానీ మిగిలిన పెన్షన్లకు కానీ అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక 50 సంవత్సరాల పెన్షన్కు
కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దామండి. ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఇవన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ అండి. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు సచివాలయంలో అప్లికేషన్తో పాటుగా మార్చి 3వ వారంలో అప్లికేషన్లతో పాటుగా ఇవ్వడం జరిగినట్టయితే వాటిని పరిశీలించి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే ఏప్రిల్ నుంచే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అయితే మనకు పెన్షన్ కోసము 27,719 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం కేటాయించడం జరిగిందనమాట బడ్జెట్లో. ఈ డబ్బులన్నింటినీ పెన్షన్ల కోసమే వినియోగించనున్నారండి. ఇక వితంతు పెన్షన్కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలంటే ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్తో పాటుగా మీరు వితంతు పెన్షన్కి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. స్పౌస్ పెన్షన్లు అయితే ఇప్పటికే ఆల్రెడీ ఇవ్వడం జరుగుతోంది. అంటే భర్తకు ఆల్రెడీ పెన్షన్లు వస్తూ ఆ పెన్షన్ వస్తున్న భర్త చనిపోయినట్టయితే భార్యకు వెంటనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ వితంతు పెన్షన్లకు ఇంకా అప్లికేషన్ల స్వీకరణ తీసుకోలేదు. ఈ అప్లికేషన్ల స్వీకరణ అతి త్వరలోనే ఉండబోతోంది, మార్చి నెల 3వ వారం నుంచి. ఇక ఒంటరి మహిళా పెన్షన్కి ఏ డాక్యుమెంట్స్ వేయాలంటే ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్తో పాటుగా భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక చేతి వృత్తుల వారికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు, వాళ్ళ చేతి వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు అయితే ఏదైతే వాళ్ళు డప్పు కళాకారులు వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ కార్డు, చేనేత కార్మికులు వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ కార్డు, ఇలా డాక్యుమెంట్స్ వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఐడెంటిటీ కార్డ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక దివ్యాంగ సోదరులు సదరం సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికేట్లో 40% కన్నా ఎక్కువ ఉండాల్సి ఉంటుందన్నమాట అంగవైకల్యం. అంతేకాకుండా దివ్యాంగ సోదరులకు 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతోంది. దీనికోసం 85% అంగవైకల్యం ఉండాలి. అలాగే మంచానికే పరిమితమై దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన వాళ్ళకు మాత్రమే 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతోంది. ఈ విధంగా మనకు పెన్షన్లకు డాక్యుమెంట్స్ అన్నింటినీ రెడీ చేసుకొని మీరు అప్లికేషన్తో పాటు ఇచ్చినట్టయితే మీకు 6 స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందండి. అంటే 6 అంచెల చెకింగ్ విధానం ద్వారా మీకు అర్హత ఉందా లేదా చెక్ చేయడం జరుగుతుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. పెన్షన్లు వచ్చేసి అప్లికేషన్లు మార్చి నెల 3వ వారంలో అయితే తీసుకుంటారు. ఇక అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఏప్రిల్ నెలలోనే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటింటికి వచ్చి పెన్షన్ 1వ తారీఖునే మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి బ్యాంకు ఖాతా కూడా అవసరం లేదండి, డైరెక్ట్గా చేతులకే ఇవ్వడం జరుగుతుంది. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల మీకు ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.